యాకోబును దేవుడు ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? యాకోబు తప్పు చేయలేదా? తప్పు చేశాడు. పొరపాటు చేయలేదా? చేశాడు. దేవునికి వ్యతిరేకంగానే మోసం చేశాడు. అన్నని మోసం చేశాడు, తండ్రిని మోసం చేశాడు. కానీ యాకోబులో ఒక లక్షణం ఉంది. ఏమి ఉంది? నిజమే, నేను తప్పు ఆ రోజు దేవునితో పెనుగులాడాడు. నాకు ఆశీర్వాదం కావాలి. ఆశీర్వాదం లేదా యాకోబుకి? బహుగా ఆశీర్వదించాడు. ఒక కర్రతో వెళ్ళి 2 గుంపులుగా ఆయన తిరిగి బయలుదేరాడు. అనేక రకాలుగా ఆశీర్వదించబడ్డాడు. సంతానం విషయంలో, లేకపోతే పాడి పశు సంపద విషయంలో అనేక విధాలుగా ఫిజికల్గా బ్లెస్ అయ్యాడు యాకోబు. కానీ మాట్లాడుతున్న మాట, నన్ను ఆశీర్వదించు. ఏం ఆశీర్వదించాలి? ఇక ఆల్రెడీ ఆశీర్వదించాడు యాకోబును దేవుడు. కానీ అంటున్న మాట ఏమంటే, నీ పేరేంటి అని అంటే, నేను యాకోబును, అంటే నేను మోసగానయ్యా. నిజమే, ఒప్పుకున్నవాడు, తప్పును ఒప్పుకున్న వాడిని దేవుడు ఇష్టపడుతున్నాడు. యాకోబును ప్రేమిస్తున్నాడు. ఎందుకు ప్రేమిస్తున్నాడు? ఒప్పుకున్నాడు. అప్పుడు మార్చబడ్డాడు యాకోబు. నేను మోసగాన్ని, నేను తప్పు చేశాను, నేను పొరపాటు చేశాను అని ఒప్పుకున్న తర్వాత, నిజమే నీవు యాకోబువే, కానీ ఇక మీదట నువ్వు ఇజ్రాయేలువు అనబడుదువు. ఎంత గొప్ప ఆశీర్వాదం! పేరు మార్చాడు, ఇజ్రాయేలుగా మార్చబడ్డాడు. దేవుడు ఎందుకు యాకోబును ఇష్టపడుతున్నాడు, ప్రేమిస్తున్నాడంటే, ఎవరి జీవితంలో అయితే మారు మనస్సు ఉందో, తప్పు చేసిన కానీ మారు మనస్సు ఉందో ఆ వ్యక్తిని ఇష్టపడుతున్నాడు. ఎవరికి ఉంటుంది ఈ మారు మనస్సు? చిన్నవాడికి ఉంటుంది. ఎవరు చిన్నవాడు? ఆత్మానుసారమైన జీవితం జీవించేవాడు కదండి. ఇది జరగాలి. ఇది ఎలా సాధ్యమవుతుంది అని అంటే, దానినే మనము పరిశుద్ధపరచబడటము అంటున్నాం. దేవుడు ఎవరిని ఇష్టపడుతున్నాడు అని అంటే, ఎవరైతే పరిశుద్ధపరచబడుకుంటూ జీవించే ప్రయత్నం చేస్తారో, తమ తప్పులను తెలుసుకుంటూ దేవుని చిత్తాన్ని ఎరిగి దేవుని మార్గంలో నడవడానికి ప్రయత్నం చేసే వారిని దేవుడు ప్రేమిస్తున్నాడు.